నమస్కారం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ధనుర్మాసం వచ్చింది. ఈ మాసంలో దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలాలు అనంతంగా లభిస్తాయని మన పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ధనస్సు రాశిలో సూర్యుడుండగా శ్రీమన్నారాయణుడిని పూజిస్తే మన అష్టదరిద్రాలు తొలగిపోతాయి. దానం అనేది మన జీవితంలో ధర్మానికి మూలం. అయితే దానం చేసేటప్పుడు వస్తువుల స్వభావం, దానం చేసే సమయం, ఆ వస్తువుకు సంబంధించిన దేవత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను దానం చేస్తే శుభం కలుగుతుంది, కానీ కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇతరులకు ఇవ్వకూడదు. ఈరోజు వీడియోలో ధనుర్మాసం వంటి పవిత్ర మాసంలో మనం దానం చెయ్యకూడని లేదా ఇవ్వకూడని 8 వస్తువుల గురించి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకుంటేనే మనకు పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. కత్తులు, కత్తెరలు, సూదులు లేదా బ్లేడ్లు వంటి పదునైన వస్తువులను దానం చేయకూడదు. ఈ వస్తువులు మన జీవితంలో ఘర్షణను, అశాంతిని ప్రేరేపిస్తాయని నమ్ముతారు. ఇవి కోపాన్ని, ఆవేశాన్ని పెంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మీరు ఎవరికైనా శుభం కోరుకుంటే ఈ వస్తువులను వారికి దానం చెయ్యకుండా ఉండడం ఉత్తమం. పూజా సామాగ్రి లేదా నిత్యం ఉపయోగించే వస్తువుల్లో ప్లాస్టిక్ను దానం చెయ్యకూడదు. హిందూ ధర్మంలో లోహానికి అంటే రాగి, ఇత్తడి, వెండికి అత్యధిక పవిత్రత ఉంటుంది. ప్లాస్టిక్ అనేది అపవిత్రమైనదిగా, తాత్కాలికమైనదిగా భావిస్తారు. దానం అనేది శాశ్వతమైన పుణ్యాన్నివ్వాలి కాబట్టి ప్లాస్టిక్కు బదులుగా లోహ పాత్రలను దానం చేయండి. దానం చేసే వస్తువు ఎప్పుడూ మనకు అనవసరం అనుకున్నది కాకూడదు. ముఖ్యంగా మీరు వాడేసిన, చిరిగిపోయిన లేదా మురికిగా ఉన్న వస్త్రాలను దానం చేయడం వల్ల దానం తీసుకునేవారికి మంచి జరగదు. ఎప్పుడూ పరిశుభ్రమైన కొత్త బట్టలను లేదా కనీసం మంచి స్థితిలో ఉన్న వస్త్రాలను మాత్రమే దానం చేయాలి. ఇది దానానికి ఉన్న నిజమైన గౌరవం. ధనుర్మాసం విష్ణువుకు సంబంధించిన మాసం. శనిగ్రహానికి సంబంధించిన లోహంగా ఇనుమును భావిస్తారు. ఈ మాసంలో ఇనుము లేదా స్టీల్ వస్తువులను దానం చేయడం వల్ల దోషాలు లేదా శని ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని కొందరు పండితులు చెబుతారు. ధనుర్మాసంలో రాగి లేదా ఇత్తడి దానం ఉత్తమం. పాడైపోయిన ఆహారం. అన్నదానం అనేది అన్నిటికంటే గొప్ప దానం. కానీ పాడైపోయిన, నిల్వ ఉంచిన లేదా పూర్తిగా చల్లారిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు. దానం తీసుకునే వ్యక్తి ఆకలి తీరడంతో పాటు వారికి శుభం కలగాలి. ఎప్పుడూ తాజా, శుచికరమైన ఆహారాన్ని మాత్రమే దానం చెయ్యాలి. చీపురును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఇంటిని శుభ్రం చేయడానికి వాడే చీపురును దానంగా ఇవ్వడమంటే మన ఇంటి నుండి లక్ష్మిని బయటకు పంపినట్లే అని నమ్ముతారు. కాబట్టి పొరపాటున కూడా చీపురును దానం చెయ్యకూడదు. వంటకు వాడిన నూనెను లేదా మలినమైన నూనెను దానం చెయ్యకూడదు. నూనె దానం చెయ్యదలిచితే దీపారాధన కోసం కొత్త నూనెను లేదా శుభ్రమైన నువ్వుల నూనెను మాత్రమే దానం చెయ్యాలి. ఇది దారిద్ర్యాన్ని తొలగిస్తుందని నమ్మకం. ఉప్పును లక్ష్మీదేవి అంశగా, సుదీర్ఘ సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఉప్పును నేరుగా ఒకరి చేతి నుండి మరొకరికి ఇవ్వకూడదు. సాయంత్రం వేళల్లో ఉప్పు దానం చెయ్యకూడదు. దానం చెయ్యాలనుకుంటే నేలపై లేదా పాత్రలో ఉంచి వారికి అందించండి. దానం అనేది మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఈ 8 వస్తువుల విషయంలో జాగ్రత్త వహించి దానం చెయ్యదగిన దీపదానం, స్వయంపాకం, రగ్గులు వంటివి ఈ ధనుర్మాసంలో ఆచరించి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులు కండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.